వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీని మగ్గం వర్క్స్. ఇవాళ చూపిస్తున్న వీడియో అండి. చాలా నచ్చిందండి ఈ బ్లౌజ్. ఎంతగా అంటే బ్రైడల్ బ్లౌజ్ అనమాట. అమ్మాయి కూడా చాలా లైక్ చేసింది అనమాట ఈ బ్లౌజ్ని. చూపించేస్తున్నాను చూడండి. ఆల్ ఓవర్ వర్క్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బాగుంది కదా వర్క్. మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ సెక్షన్ చూపించేస్తాను. హ్యాండ్ వచ్చేసి ఇలా స్ట్రైట్స్ వర్క్ లాగా వచ్చిందండి. అంటే అడ్డంగా వస్తాయి కదా గీతలు, అలా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనము లెక్కన్స్ వేసామన్నమాట. పైన వచ్చేసి మోతీ పూస కాంబినేషన్తోనే ఇచ్చాము. ఫినిషింగ్ లైన్స్ 2 లైన్స్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది స్ప్రింగ్ ప్యాటర్న్ ఉంది, థ్రెడ్ ప్యాటర్న్ ఉంది, కుందన్ ప్యాటర్న్ ఉంది, మోతీ ప్యాటర్న్ ఉంది, అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయండి. హ్యాండ్ అయితే నేను చాలా డిఫికల్ట్ అండి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇక్కడంతా వచ్చేసి స్ప్రింగ్ అండ్ కుందన్ ప్యాటర్న్ తోటి మనము హైలైట్ చేసుకున్నాం అనమాట. ఈ స్టెప్లో ఇందులో స్టెప్స్ వైజ్గా వచ్చినాయండి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ బార్డర్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా కుందన్ అండ్ వీటికి స్ప్రింగ్తోనే నేను ఫినిషింగ్ లాగా ఇచ్చేసాను. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫ్లోరల్ అండి. బ్యాక్ సైడ్ మనకు ఫ్లోరల్ హెవీ వర్క్ వచ్చింది కదా, అలాగే ఈ ఫ్లవర్లో వచ్చేసి మనం స్ప్రింగ్తో చేసాము. అండ్ ఈ లీవ్స్ వచ్చేసి మనం శారీ కలర్ లావెండర్ కలర్ అనమాట, లైట్ లావెండర్ కలరు. సో ఇందులో ఎక్కడైనా లావెండర్ కలర్ హెవీగా హైలైట్ చేయలేకపోయాము, ఎందుకంటే అమ్మాయికి గోల్డ్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇందులో. సో లావెండర్ కలర్ తోటి మనము కొన్ని లీవ్స్ వచ్చేసి లావెండర్ కలర్తో ఇచ్చాం, కొన్ని లీవ్స్ గోల్డ్ కలర్ తోటి ఇచ్చామన్నమాట. మిగతా పూస ప్యాటర్న్ ఇక్కడంతా వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి మనము హైలైట్ చేసుకున్నాం ఫినిషింగ్ లైన్ అంతా. అండ్ ఈ మిడిల్కి వచ్చేసరికి జర్కన్స్ తోటి హైలైట్ ఇచ్చాము. ఈ మొత్తం వచ్చేసి ఫ్లోరల్ వర్క్ లాగా ఇచ్చేసాము. పైన వచ్చి మనం కింద అయితే ఏ బార్డర్ అయితే ఇచ్చామో అదే పైన ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కుందన్ అండ్ పూస కాంబినేషన్ తోటి ఇచ్చాము. ఆ తర్వాత స్టెప్కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్టెప్ అండి. నాకు చాలా నచ్చింది. మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చామన్నమాట. ఇందులో పింక్ కుందన్ అంటించేసి, అంటే బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది కాబట్టి పింక్ కుందన్ అంటించేసి దానికి ఫినిషింగ్ వచ్చేసి పూసతోటి ఇచ్చి దాని చుట్టూ మ్యాంగో ఇది లావెండర్ షేడ్ తోటి ఇచ్చేసాము. ఇందులో ఎక్కువగా మనం లావెండర్ తోటి హైలైట్ చేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది కుందన్ ప్యాటర్న్ స్ప్రింగ్తో ఫినిషింగ్ ఇచ్చాం అండ్ జరీతోటి ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం చావల్ బీడ్ అంటారండి. మా మోతీ వచ్చేసి చావల్ బీడ్, గోల్డ్ చావల్ బీడ్కి కింద త్రీ స్టెప్స్, ఇది తెలుసు కదా మీకు. సో అలా ఇచ్చేసాము. మనం సెకండ్ స్టెప్లో ఏదైతే ఇచ్చామో ఆ తర్వాత ఇక్కడ కూడా అదే స్టెప్ ఇచ్చామండి. ఆ పైన వచ్చేసి ఈ కుందన్ ప్యాటర్న్ పూస ప్యాటర్న్తో ఇచ్చాము. మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చిందనమాట. 1 by 1 వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఆల్ ఓవర్ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చిందనమాట. మొత్తం లావెండర్ కలర్ తోటి లావెండర్ తోటి ఫినిషింగ్ లైన్ ఇచ్చేసి మిడిల్లో అంతా గోల్డ్ తోటి మనము హైలైట్ చేసుకున్నాం. ఇది లావెండర్ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి. మీకు హ్యాండ్లో అర్థమైంది కదా. ఫ్లవర్స్కి వచ్చేసి మనము స్ప్రింగ్ ప్యాటర్న్ ఇచ్చేసి మిడిల్లో జర్కన్స్ అటాచ్ చేసాము. మిగతా అంతా వచ్చేసి జరీతోటి హైలైట్ చేసుకున్నాం అనమాట. నెక్ ప్యాటర్న్కి వచ్చేసరికి మనం హ్యాండ్లో ఇచ్చున్నాం కదా, అలాగే ఇచ్చేసాము. పూసా మోతీ కాంబినేషన్ ఇచ్చి కుందన్ కాంబినేషన్కి మనం ఏంటంటే స్ప్రింగ్ తోటి చేసేసాము. సాది అంటాం మేము. సో సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇదండి. ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకు బ్యాక్ ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇచ్చాము. ఫ్లవర్ని మాత్రం వేయలేకపోయామండి, ఎందుకంటే సైజు సరిపోదన్నమాట అమ్మాయికి. షోల్డర్ ఈ బార్డర్ వచ్చిన తర్వాత షోల్డర్ అనేది తక్కువైపోయింది, ఇక్కడ వేసినా కూడా వేస్ట్, అందుకోసం అని చెప్పి. అంతేకాకుండా చీరకు పట్టేసుకుంటుంది. బుటీస్ అయితే పర్ఫెక్ట్గా ఆ ఫ్లవర్స్నే హైలైట్ చేసామన్నమాట. బుటీస్ కాదు, సారీ, లక్కన్స్, హ్యాంగింగ్స్ అనమాట. ఎంత బాగున్నాయో చూడండి అసలు. హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా. మా వర్కర్ ఏం చేశాడంటే ఇక్కడ 3 వేసాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడనమాట, స్పేస్ సరిపోయినట్లేదు. సో ఓవరాల్గా అయితే వర్క్ అయితే ఇది. మీకు కనుక నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, తప్పకుండా కమెంట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు
మనం బాడీకి నెక్స్ట్ వీడియో రేపు కాదు సారీ రేపు నేను వీడియో తీస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటంటే బాడీ మెజర్మెంట్ తీసుకొని అంటే బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. చాలామంది ఆదరిస్తున్నారండి, నాకు పర్సనల్గా కూడా టెక్స్ట్ చేస్తున్నారు మన వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయని చెప్పి. బట్ చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చేసిన వాళ్ళు నేను అనట్లేదు, చూసి కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. సో చూడండి, చూసి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అనేది. ఎందుకంటే యూజ్ అవుతుంది అనే ఒపీనియనే అనమాట. నాకంటూ దీంట్లో ప్రాఫిట్ అనేది నేను చూడట్లేదండి, యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తోనే చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.